టుడే ప్రాక్టికల్ ఏంటంటే చిన్న సెల్వెస్టర్ యొక్క పత్రం టిఎస్ గురించి మీకు ఈ పత్రం యొక్క సెక్షన్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తాను. దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ చూడండి, ఇది చిన్న సెల్వెస్టర్ యొక్క ప్లాన్. చూడండి, ఇది పొదని చెప్పాను కదా, ఎగబ్రాకే పొదని చెప్పాను కదా, అంటే ఇది ఇతర చెట్ల పైన ప్రాకుతూ ఎగబ్రాకుతూ పెరుగుతున్నాము. ఇది చిన్న సెల్వెస్టర్ యొక్క ప్లాన్. నెక్స్ట్ మనకి సెక్షన్ కటింగ్ కావాల్సింది ఏంటంటే, సెక్షన్ కటింగ్ కావాల్సింది ముందుగా ఒక కొత్త ప్లేట్ అనేది తీసుకోవాలి. ఒక కొత్త ప్లేట్, నీడిల్, బ్రష్, స్లైడ్, వాచ్ గ్లాస్, ఇంకా మైక్రోస్కోప్, కవర్ స్లిప్స్, గ్లిజరిన్, సాప్రిన్. అలాగే మనం సెక్షన్ కటింగ్ తీసినప్పుడు ఏ వాటర్ని యూజ్ చేయాలంటే డిజిటల్ వాటర్ని, ఎక్కువగా సేదన జలాన్ని యూజ్ చేయాలన్నమాట. అప్పుడు మనం సెక్షన్ ఏదైతే మనం సెక్షన్ కటింగ్ తీసినామో అందులో పార్ట్స్ అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తాయి. మనం ఈ స్వేదన జలాన్ని ఏం చేయాలంటే కొంచెం వాచ్ గ్లాస్ లో వేసుకున్నప్పుడు మనం తీసిన సెక్షన్ కటింగ్స్ ఇందులో వేస్తాం కదా, అప్పుడు మనకి ఈ ఇందులో ఉన్న పార్ట్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఈ డిజిటల్ వాటర్ నేను వాచ్ గ్లాస్ లో తీసుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ఈ సెక్షన్ కటింగ్ తీయడానికి ఏం కావాలంటే నేను ధర్మం ఇక్కడ నాకు బంగాళదుంప అవైలబుల్ గా లేదమ్మా, కాబట్టి నేను ఇక్కడ చిన్న ధర్మాకోల్ షీట్ తీసుకున్నాను అనమాట. అంటే ప్రాక్టికల్ చేయడానికి నేను ఇక్కడ ధర్మాకోల్ షీట్ ని, అంటే ఇప్పుడు నేను ఇలా లీఫ్ తీసుకుని దీన్ని మనం ఇదిగో లీఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లీఫ్ ని ఇలా కట్ చేస్తే సెక్షన్ కటింగ్ వస్తుందా? రాదు కదా. కాబట్టి దీన్ని బంగాళదుంపలో ఆయన ఇంజెక్ట్ చేయాలి, లేకపోతే చిన్న ఇలా ధర్మోకోల్ షీట్ తీసుకుని మనం ఈ ప్లాంట్ ని, ఓకేనా, సెక్షన్ కటింగ్ తీయడానికి మనకి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం ఈ చిన్న లీఫ్ ఏం చేయాలంటే మనం ఈ ధర్మోకోల్ షీట్ లో ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఎలా ఇంజెక్ట్ చేయాలంటే చూడండి, ఓకేనమ్మా. చూడండి, నేను ధర్మోకోల్ షీట్ తీసుకున్నాను. ఈ ధర్మోకోల్ షీట్ తీసుకుని నేను ఏం చేస్తానంటే దీని మధ్యలో కొంచెం ఘాట్ అనేది పెట్టుకుంటాను దగ్గరలో. ఓకేనమ్మా, ఈ విధంగా నేను మధ్యలో ఘాట్ అనేది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ప్లాంట్ మెటీరియల్ ఉందో నేను ఇప్పుడు సెక్షన్ కటింగ్ తీసుకోవడానికి ఆ ప్లాంట్ మెటీరియల్ నేను ఇందులో ఇంజెక్ట్ చేస్తానమ్మా. ఓకేనా? ఈ విధంగా మనం ఈ ధర్మాకోల్ షీట్ లో ఈ ప్లాంట్ మెటీరియల్ ని ఇంజెక్ట్ చేసుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సెక్షన్ కటింగ్ అనేది తీయాలన్నమాట. ఏ విధంగా సెక్షన్ కటింగ్ తీయాలనే దాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూడండి, కనిపిస్తుందా? నేను ప్లాంట్ మెటీరియల్ అనేది ఇందులో ఇంజెక్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను సెక్షన్ కటింగ్ అనేది తీస్తున్నాను. సెక్షన్ కటింగ్ తీసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అనేది కట్ చేయాలి. ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి కట్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా చూడండి ప్లేట్ ఈ విధంగా పెట్టుకుని మనం ఏదైతే సెక్షన్ మెటీరియల్ తీస్తున్నామో మెటీరియల్ సెక్షన్ తీస్తామో దాన్ని ఈ విధంగా పట్టుకుని, ఓకేనా, చాలా థిన్ లేయర్ లో తీయాలమ్మా సెక్షన్ కటింగ్. చాలా థిన్ లేయర్ లో మనం సెక్షన్ కటింగ్ అనేది తీయాలన్నమాట.
ఓకేనా. మనం ఏదైతే సెక్షన్ మెటీరియల్ చూడమ్మా, ఇక్కడ సెక్షన్ వచ్చింది కదా, ఈ సెక్షన్ మెటీరియల్ నేను ఏం చేస్తున్నానంటే వాచ్ గ్లాస్ లో వేస్తున్నానమ్మా. ఇలా వచ్చిన దాన్ని వాచ్ గ్లాస్ లో వేస్తున్నాం. ఓకేనా. మనకి థిన్ లేయర్ వచ్చే వరకు కూడా మనం దీన్ని తీసుకోవాలన్నమాట. చాలా సన్నగా రావాలన్నమాట. కొత్త ప్రతి సెక్షన్ కటింగ్ కి మనం కొత్త ప్లేట్ ని యూజ్ చేయాలి. అప్పుడే సెక్షన్ కటింగ్ అనేది మనకి బాగా వస్తుందమ్మా. ఓకేనా. ఇలా వచ్చిన దాన్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. తిండిగా వచ్చిన దాన్ని చూడండి. చూడండమ్మా, నేను తీసిన సెక్షన్ కటింగ్ మెటీరియల్ సెక్షన్ తీసాను కదా, చూడండి చాలా థిన్ గా నేను తీసి ఇలా స్వేదన జలంలో వేసాను అనమాట. ఓకేనా, కనిపించేయమ్మా. ఓకేనా. ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకుని నేను ఏదైతే సెక్షన్ కటింగ్ తీసానో దీంట్లో మనకి బాగా సన్నగా వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఏం చేయాలంటే స్లైడ్ మీద పెట్టుకోవాలి. ఓకేనా. స్లైడ్ మీద పెట్టుకుని కొంచెం వాటర్ డ్రాప్ అనేది మనం దీని మీద వేయాలి. చూడమ్మా, స్లైడ్ మీద మెటీరియల్ కనిపిస్తున్నా నేను తీసుకున్నా మెటీరియల్ అనేది. అమ్మాయిలు మెటీరియల్ కనిపిస్తుందా? ఏదైతే సెక్షన్ కటింగ్ తీసానో ఆ మెటీరియల్ అనేది తీసుకున్నానమ్మా. తీసుకుని దాని మీద అనేది అనమాట. ఇలా వేసిన తర్వాత మనకి దీంట్లో పార్ట్స్ అనేది క్లియర్ గా కనిపించాలంటే మనం దీంట్లో సాప్లిన్ అనేది యాడ్ చేయాలి. అమ్మ ఇదిగోండి సాప్లిన్ తీసుకున్నాను. దీంట్లో నేను 1 డ్రాప్ అనేది సాప్లిన్ అనేది యాడ్ చేస్తాను. అంటే మరీ ఎక్కువ వేయకూడదమ్మా, కొంచెం. ఓకేనా. చూడండి, సాప్లిన్ అనేది వేసాను. సాప్లిన్ వేసిన తర్వాత దీన్ని 1 నిమిషం, ఒక 2 మినిట్స్ ఇలా పక్కన ఉంచితే ఈ సాప్లిన్ అనేది ఈ ప్లాంట్ మెటీరియల్ అనేది అబ్జర్వ్ చేసుకుని దీంట్లో పార్ట్స్ అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. చూడండి, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత ఓకేనమ్మా. చూడండి, ఒక 2 మినిట్స్ దీన్ని ఈ విధంగా ఉంచాలి. ఉంచిన తర్వాత ఏం చేయాలంటే 1 డ్రాప్ గ్లిజరిన్ అనేది యాడ్ చేయాలి. మా బ్రష్ అనేది కొంచెం మనం సాఫ్రిన్ వేసాం కాబట్టి తర్వాత బ్రష్ మన కలర్ ఉంటుంది కదా, కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఈ బ్రష్ కొంచెం వాటర్ లో క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం బ్రష్ అనేది ఈ బ్రష్ కొంచెం తుడుచుకుని అప్పుడు గ్లిజరిన్ అనేది యాడ్ చేయాలమ్మా. లేకపోతే గ్లిజరిన్ అంతా ఏమవుతుంది, వైట్ కలర్ లో ఉన్న గ్లిజరిన్ అంతా కూడా మనకి సాఫ్రిన్ కలర్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి నేను ఓకేనమ్మా. చూడండి, 1 డ్రాప్ గ్లిజరిన్ కూడా నేను ఇందులో ఈ మెటీరియల్ సెక్షన్ తీసిన మెటీరియల్ లో 1 డ్రాప్ గ్లిజరిన్ అనేది కూడా నేను యాడ్ చేస్తాను. కొంచెం మెటీరియల్ మనం చూడండమ్మా, మీకు కనిపిస్తుంది కదా.
ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేయాలంటే దీనిపైన కవర్ స్లిప్ అనేది వేయాలి. ఓకేనమ్మా, చూడండి నేను ఒక కవర్ స్లిప్ తీసుకున్నాను. ఈ కవర్ స్లిప్ ని అంటే ఒక్కసారిగా మనం సెక్షన్ కటింగ్ మీద వదిలేయకూడదు. ఎందుకంటే వాటర్ బబుల్స్ అనేవి వచ్చేసి మనకి సెక్షన్ కటింగ్ అనేది క్లియర్ గా కనిపించదు. కాబట్టి ఏం చేయాలంటే ఈ సెక్షన్ కటింగ్ నీడిల్ సహాయం తీసుకుని సెక్షన్ మనం ఏదైతే మెటీరియల్ ఏదైతే తీసామో దాని మీద ఏం చేయాలంటే చాలా మెల్లగా వేయాలన్నమాట. ఓకేనమ్మా, చూడండి నేను ఇలా తీసుకున్నాను కదా, ఒక్కసారిగా నేను వదిలేయలేదు. ఇంకా ఏం చేస్తాను, మెల్లగా నీడిల్ సహాయంతో మెల్లగా వేస్తాను అనమాట. చూసారా, వాటర్ బబుల్స్ కూడా ఏమీ కనిపించట్లేదు, చాలా మెల్లగా నేను వేసాను కాబట్టి దీంట్లో వాటర్ బబుల్స్ ఏమీ లేవు. కాబట్టి మనకి సెక్షన్ కటింగ్ అనేది ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా కవర్ సిప్లు వేసిన తర్వాత మనకి ఈ స్లైడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మైక్రోస్కోప్ యూజ్ చేసి దీంట్లో పార్ట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనమ్మా, ఇప్పుడు మైక్రోస్కోప్ అనేది సెట్ చేసుకుందాం. ఇక్కడ మనకి లైట్ లేదు కాబట్టి ఎక్కడైతే లైట్ ఉందో ఆ లైట్ దగ్గరికి నేను వెళ్ళి ఈ మైక్రోస్కోప్ అనేది సెట్ చేస్తాను. ఓకేనమ్మా, చూడండి మైక్రోస్కోప్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే లైట్ వచ్చేటట్లు మనం మిర్రర్ అనేది అరేంజ్ చేసుకోవాలి. లైట్ వచ్చేటట్టు మిర్రర్ అనేది ఓకేనా. మిర్రర్ మైక్రోస్కోప్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే స్లైడ్ అనేది ప్రిపేర్ చేసాం కదమ్మా, ఈ స్లైడ్ ని మైక్రోస్కోప్ పెట్టి మనం మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా మనకి దీంట్లో పార్ట్స్ అనేవి కనిపించినప్పుడు ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదమ్మా, ఈ క్లిప్స్ ని మనం ఈ స్లైడ్ కదలకుండా మనం క్లిప్స్ అనేది పెట్టేయాలి. ఇలా ఈ విధంగా క్లిప్స్ పెట్టేసిన తర్వాత మనకి ఇందులో కనిపిస్తుంది ఈ పత్రం యొక్క అంతర్నిర్మాణం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించినప్పుడు ఏం చేయాలంటే మనం స్కోప్ లో అబ్జర్వ్ చేస్తూ దీని యొక్క పార్ట్స్ అనేవి మనం అబ్జర్వేషన్ లో డ్రా చేసుకుంటూ ఉండాలన్నమాట. బట్ మీరు ఇక్కడ చూడడానికి లేరు కాబట్టి నేను ఇప్పుడు ఈ సెక్షన్ కటింగ్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనమ్మా, ప్రాక్టికల్ అక్కడ వరకు అర్థమైందరా? మేడం ప్రాక్టికల్ అమ్మాయిలు అర్థమైంది మేడం. ఓకే, అది ఇప్పుడు మైక్రోస్కోప్ లో పెట్టాం కదమ్మా, అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనమ్మా, కనిపిస్తుందా? నేను స్క్రీన్ పై పెట్టాను కదా, ఇమేజ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. పత్రం యొక్క అంతర్నిర్మాణం అన్నమాట. ఓకేనా, ఈ అంతర్నిర్మాణంలో చూడండి ఇందాక ఎన్ని పార్ట్స్ కనిపిస్తాయని చెప్పాను, 3 పార్ట్స్ కనిపిస్తాయి. చూడండి, ఫస్ట్ ఏంటంటే
బాహ్య చర్మం చూడండి, ఈ పైన ఉన్నది బాహ్య చర్మం. దీర్ఘ చతురస్రాకారంలో మనకి పైన కణాలతో ఒక లేయర్ కనిపిస్తుంది కదా, అది బాహ్య చర్మం అమ్మ. ఓకేనా. బాహ్య చర్మం తర్వాత మనకి దాని కిందన ఏముంటుందంటే పత్రాంతరం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి మనకి పొడవుగా ఉన్నాయి కదా కణాలు, ఈ కణాలను దీన్ని పత్రాంతరము అంటారు. ఓకేనా. నెక్స్ట్ నాళికా పుంజాలు. నాళిక పుంజాలు అంటే మధ్యలో చూడండి మనకి 4 కనిపిస్తున్నాయి కదా, ఇవ్వండి ఈ కణాలు, వీటిని నాళిక పుంజాలు అంటారు అనమాట. ఓకేనా. మనకి ఈ పత్రం యొక్క అడ్డుకోతలో బాహ్య చర్మము, పత్రాంతము, నాళిక పుంజాలు అనే భాగాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ పైన ఈ బాహ్య చర్మాన్ని కప్పుతూ మనకి అవవాసిని పొర అనేది ఉంటుంది. ఈ బాహ్య చర్మం అనేది ఏకశ్రేణీయుతంగా అలాగే ఏకకణ మందంగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ అవబాసి అనేది ఈ బాహ్య చర్మానికి రక్షణ పొరగా ఉంటుంది అనమాట. వీని కణాలు ఎలా ఉంటాయి అంటే చిన్నవిగా చతురస్రాకృతిలో దగ్గరగా ఒత్తుగా ఉంటాయి అన్నమాట. చతురస్రాకృతిలో దగ్గరగా ఒత్తుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ బాహ్య చర్మ కణాల నుండి బహుకణ ఏకశ్రేణిత కేశాలు అనేవి పుడతాయమ్మా. ఇంకేంటంటే ఈ కేశాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఈ కేశాలు ఈనెల పైన ఉంటాయి. అలాగే బాహ్య చర్మం వెలుపల 2 తలాల్లోనే అంటే పైన కింద 2 తలాల్లో కూడా మనకి అవబాసిని పొర కనిపిస్తుంది. అలాగే అదో బాహ్య చర్మంలో ఓకేనా, ఈ పైన చూడండి పైన ఉన్న బాహ్య చర్మాన్ని ఏమో అదో బాహ్య చర్మం అని, కింద ఉన్న బాహ్య చర్మాన్ని ఊర్ధ్వ బాహ్య చర్మం అంటారు. ఈ పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయంటే అదో బాహ్య చర్మంలోని మనకి పత్రరంధ్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయమ్మా. ఓకేనా. అదో బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు కనిపిస్తాయి. నెక్స్ట్ బాహ్య చర్మానికి కింది భాగాన్ని పత్రాంతరం అంటారు. ఈ పత్రాంతం అంటే ఊర్ధ్వ బాహ్య చర్మం వైపు 2 వరుసల్లో స్తంభ కణజాలంగా మనకి ఉంటుందమ్మా. చూడండి స్తంభ కణజాలం ఇవమ్మా ఈ కణాలు. చూడండి స్తంభ కణావళి ఉంది కదా, దీనిని మనం ఏమని పిలుస్తారంటే పత్రాంతం అంటారు. మనకి ఈ స్పంజి కణావళి కింద ఏముంటుందంటే స్పంజి కణజాలం అనేది ఉంటుంది అనమాట. ఇవి 2 కూడా చూడండి కొంచెం మనకి స్తంభ కణావళి స్పంజి కణావళి కొంచెం 2 మధ్య డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి ఈ రెండిట్ల మధ్య పత్రాంతరం అనేది విభేదనం అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్పంజి కణజాలం ఉంది కదమ్మా, ఈ స్పంజి కణజాలంలో అక్కడక్కడ ఏ ఆమ్లం ఉంటుందంటే జిమ్నిమిక్ ఆమ్లం అనేది ఉండవచ్చును అనమాట. ఓకేనా. జిమ్నిమిక్ ఆమ్లం అనేది ఉండవచ్చును. ఇది ఎలా పనిచేస్తుందంటే యాంటీ సాకరిన్ పదార్థంగా పనిచేస్తుంది అనమాట. యాంటీ సాకరిన్ అనే పదార్థంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పత్రాంతరానికి కింద దిగునున్న ఈ భాగాన్ని ఏమంటారంటే నాళిక పుంజాలు అంటారు. ఈ నాళిక పుంజాలు అనేవి పత్రతలంలోని నడిమి ఈనే భాగంలో కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద నాళిక, ఇవి మొత్తం ఒక పెద్ద నాళిక పుంజాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఈ నాళిక పుంజాలు ఏ రకానికి చెందినవి అంటే సంయుక్త సహపార్శ్వ వివృత నాళిక పుంజ రకానికి చెందింది అనమాట. ఇందులో చూడండి దారువు, చూడండి ఈ భాగాన్ని దారువు అని, ఈ కింద ఈ భాగాన్ని చిన్న కణాలు కనిపిస్తున్నాయి కదమ్మా, దీనిని పోషక కణజాలం అని అంటారనమాట. ఈ 2 కూడా మనకి ఏ తలం వైపు కనిపిస్తాయి అంటే అదో బాహ్య చర్మం తలం వైపు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ నడుమ ఈనే నాళిక పుంజానికి ఇరువైపులా కోలన్ కైమ కణజాలంతో నిర్మితమై ఉంటుందమ్మా. ఈ కోలన్ కైమ కణజాలం అనేది అంటే స్థూల కోణ కణజాలం. చూడండి కింద ఉంది కదా, ఇది ఈ స్థూల కోణ కణజాలాన్ని కోలన్ కైమ కణజాలం అని కూడా అంటారమ్మా. ఇది ఏం చేస్తుందంటే ఇది యాంత్రిక బలాన్ని ఇస్తుంది అనమాట. ఈ పత్రానికి యాంత్రిక బలాన్ని అనేది చేకూరుస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, దీంట్లో ఈ పత్రంలో కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి, కొన్ని క్రియాత్మక రసాయనాలు ఉంటాయని చెప్పాను. అలాగే
మందు అంటే ఈ పత్రాల నుంచి ఏ విధంగా మందును సాగు చేస్తారు, దాన్ని ఈ పత్రాల నుంచి ఏ విధంగా సేకరణ చేస్తారు, ఏ విధంగా భద్రపరుస్తారు, మందు తీసుకునే విధానం ఏంటనేది మీకు ఇందాక క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇంక ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ పత్రం యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ పత్రం యొక్క ఉపయోగాలు ఏంటంటే యూజెస్: జిమ్నిమా యొక్క ఔషధాన్ని జీర్ణకారిగాను, అలాగే ఉత్తేజకారిగాను, అలాగే మలబద్ధ నివారణగాను, మూత్రవర్ధకంగాను వాడతారనమాట. ఓకేనమ్మా. జిమ్నిమా ఔషధాన్ని జీర్ణకారిగాను, ఉత్తేజకారిగాను, మలబద్ధ నివారణగాను, మూత్రవర్ధకంగాను వాడతారనమాట. అలాగే ఈ జిమ్నిమా మొక్కని ఇంకెందుకు యూజ్ చేస్తారంటే కండ్ల కలక నివారణకు కూడా ఉపయోగిస్తారనమాట. ఓకేనమ్మా. కండ్ల కలక నివారణకు ఉపయోగిస్తారు. ఇంకా ఈ జిమ్నిమా పత్రాలను ఎక్కువగా మధుమేహానికి ఉపయోగిస్తారన్నమాట. డయాబెటీస్ మధుమేహానికి ఉపయోగిస్తారు. అలాగే వీటి పత్రాల్లో ఉన్న జిమ్నిమిక్ ఆమ్లం అనేది పాంక్రియస్ ఉత్తేజపరిచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అయ్యేలాగా దీనిలో ఉన్న జిమ్నిమిక్ ఆమ్లం అనేది ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అనమాట. ఇంకేంటంటే ఈ జిమ్నిమా ఔషధము గుండెను ఉత్తేజపరిచి రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది అనమాట. ఓకేనమ్మా. రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది. అలాగే ఆముదంతో జిమ్నిమా పత్రాలను కలిపి పట్టి వేసిన శరీర వాపులను, అలాగే కాలేయము, ఇంకా స్లిన్ల వాపులను నిర్మూలించవచ్చును అనమాట. ఇంకా జిమ్నిమా సిల్వెస్ట్రిస్ అనేది మధుమేహం, మూత్ర సంబంధాల రుగ్మతల నివారణగా పనిచేస్తుందని సుశ్రుతుడు వివరించాడు. సుశ్రుతుడు గురించి నేను ఎక్కడ చెప్పానమ్మా అమ్మాయిలు? సుశ్రుతుడు గురించి ఆయుర్వేద వైద్యంలో. ఓకే, ఆయుర్వేద వైద్య విధానంలో మనం సుశ్రుతుడు గురించి చెప్పుకున్నాం అనమాట. ఇంకా ఈ జిమ్నిమా యొక్క ఆకుల కషాయాన్ని జ్వరాలకు, అలాగే దగ్గు, ఉబ్బసం, రొమ్ము పడిసలకు ఎక్కువగా ఈ జిమ్నిమా యొక్క పత్రం యొక్క ఆకుల కషాయాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. ఈ జిమ్నిమాలో ముఖ్యంగా పత్రాలలో చక్కెర రుచిని నిరోధించే, ఓకేనమ్మా, కాబట్టి ఇది చక్కెర రుచి నిరోధిస్తుంది కాబట్టి దీన్ని మధుమేహ నివారణకు, డయాబెటీస్ నివారణకు ఈ జిమ్నిమాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ చక్కెరని రుచి నిరోధించడానికి ఇందులో ఎక్కువగా ఉపయోగపడే ఆమ్లం ఏంటంటే ఈ పత్రాలలో జిమ్నేమిక్ ఆమ్లం ఉండటం వల్లనే ఇది మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది జిమ్నిమా యొక్క ఉపయోగం. అమ్మాయిలు అర్థమైంది కదమ్మా? అర్థమైందా అమ్మా? అర్థమైంది. ఓకేనమ్మా. అంత మెల్లగా చెప్తున్నారు ఎవరమ్మా? కృపా, భవానీనా? ప్రసన్న మేడం. ప్రసన్న. ఓకే ఓకే, సరే. మీరు ఒకసారి ఇందాక డయాగ్రామ్స్ వేయమన్నాను కదమ్మా, డయాగ్రామ్స్ వేశారు కదా ఇందాక ఈ జిమ్నిమా సిల్వెస్టర్ గురించి. వేసాం మేడం. ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేసి నాకు మీ ఫేస్ లేని చూపించొద్దు కానీ వీడియోస్ ఆన్ చేయండి. మీరు వేసిన డయాగ్రామ్ బుక్ అలా చూపించండి, నేను చూస్తాను ఒకసారి. బాగా